ప్రభు నాకు మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన వారమంతే కాచి భద్రపరిచి తిరిగి ఈ సాయంకాల సమయంలో క్రీస్తు ఈ సాయంకాలమైన కార్యక్రమంలోకి దేవుడు తిరిగి మనం బలపరిచి అనసంలో ఈ సమయం గడపడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు కనుక చేరవచ్చిన వారందరము అనేకంతగా కృతజ్ఞమై ఈ లోకంలో ఉండవలసిన వారమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్కు ఇది అగ్ని వంటిది, సుత్తె వంటిది, రుణంచుల ఖడ్గం వంటిది, అది సాకుల వాని సబ్బు వంటిది. ఈ వాక్కు ఆది యందు దేవుడు ఈ సృష్టికి పునాది వేయకముందు తన వాక్కు ద్వారా ఆయన ఈ సృష్టి యావత్తును సృష్టించిన గొప్ప దేవుడు. ఆ వాక్య శరీరధారి అయి సత్య సంపూర్ణునిగా ఈ నేల మీద నడయాడి ఒక చక్కటి మార్గాన్ని అందరికీ బోధించినాడు. ఆ బోధను శిష్యులు ప్రవక్తలు నిక్షిప్తపరిచి చక్కటి మాటలు తండ్రిని దేవుని ఆలోచన కుమారుని రక్షణ ప్రణాళికను ఏమైందో సర్వమానవారి కొరకు అది బయలుపరచడానికి దేవుడు చక్కటి ఈ వాక్యాన్ని మనకిచ్చాడు కనుక ఈ వాక్యము ఎలాంటిది అంటే ఈ వాక్యము ధ్యానించాలి. అందుకే దివారాత్రి యెహోవాను ధ్యానించమని వాక్యం సెలవిస్తుంది కనుక అలా ధ్యానించేవారిగా ఈ లోకంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన చక్కటి ఈ సమయము అనేక మహిమకరంగా మన దీవెనకరంగా ఉండేలాగా ముందు కొనసాగుదాం. దేవుడు ఈ వాక్కును మనకి ఇచ్చాడు. ఈ వాక్యము ఎలాంటిది అని ఒకసారి మనం ధ్యానించినట్టయితే ఇక్కడ కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే కీర్తన 12వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఈ విధంగా ఉన్నది. ఏమనంటే యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి ముసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అంటున్నాడు. దేవుని వాక్కు ఏంటంట? మొట్టమొదటిగా అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దేవుని వాక్కు పవిత్రమైంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఒక కంసాలి వెండిని ఏ విధంగా మట్టి ముసలో వేసి కరిగిస్తాడో దాని తర్వాత అది ప్రశస్తమైన ఒక మంచి దగదగలాడే ఒక మేలిమి వస్తువుగా తయారవుతుంది. కనుక దేవుని మాటలు అంతా పరిశుద్ధమైనవి అని ఇక్కడ కీర్తనకారుడైన దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. ఏంటంటే మహాపవిత్రం అంటున్నాడు. దేవుని వాక్కు ఎలా అంటే ఎలాంటి మైలు కానీ కల్మషము కానీ పనికిరానిది ఏది లేదు. అందుకనే ఇక్కడ దావీదు మహారాజు రచించిన ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవునికి ఉన్న హృదయము పరిపక్వమై ప్రేమకు మనకు కూడా ఉండవలసిన ప్రేమకు అది అర్హమైనది అంటున్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. అంటే చూసినట్లయితే పూర్వకమైనది, పూర్వకమైనది తర్వాత ప్రేమకు మనకు కూడా ఉండవలసిన అర్హత ఏంటో అది తెలియచేస్తున్నది. కనుక దేవుని వాక్కు మొట్టమొదటిగా అది పవిత్రమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ పవిత్రమైన ఈ గ్రంథాన్ని మనం ఆచరించినట్టయితే మనం కూడా పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించే అవకాశం ఉన్నది. అందుకనే కీర్తన 119వ కీర్తనలో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ 119వ కీర్తనలో కూడా 140వ వచనంలో ఇక్కడ మనం వాక్య భాగంలో మనం చూసినట్టయితే 119వ కీర్తన 141 వచనం చూసినట్టయితే నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నీ మాట చాలా స్వచ్ఛమైనది, మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది అంటూ నీ మాట స్వచ్ఛమైనది. దేవుని వాక్కు పవిత్రమైనది, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. సర్వమానవాళి మనిషిలో ఉన్న కల్మషాలను తొలగించి ఆదరించి బలపరిచి ఈ లోకములో మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి ప్రేరేపించి నడిపించే ఈ వాక్కు నిజంగా ఆ వాక్కు శరీరధారి అయి ఈ భూమి మీద 33 సంవత్సరాలు ఆయన నడయాడి పలికిన ఈ గొప్ప మాటలు. ఆ గొప్ప మాటలు ఏంటంట? దేవుడు ఈరోజు మనం ధ్యానిస్తున్న ఈ వాక్యము ఇలాంటిదంటే పవిత్రమైనది అంటున్నాడు. పవిత్రమైనది, ఎలాంటి కల్మషము లేనిది, ఎలాంటి అరమరికలు లేనిది, ఏవి ఇతరులను కించపరిచేదిగా ఇతరులను బాధపరిచేది కాకుండా మనల్ని పరిశుభ్రపరిచే ఈ వాక్యము. కనుక వాక్యం మొట్టమొదటిగా ఏమి ఇలాంటిది అంటే ఈ వాక్యము పవిత్రమైనది. దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన దేవుని నోట్లో నుంచి వచ్చిన ఈ పవిత్రమైన ఈ మాటలు మనం విన్నప్పుడు ఇది మన హృదయాన్ని తాకినప్పుడు మన తలంపులను మారుస్తుంది, మన జీవితాన్ని
జీవితాన్ని మారుస్తుంది. దేవుని ప్రేమను తెలిసేటట్టుగా చేస్తుంది. ఆ ప్రేమను తెలుసుకో మనము దేవుని ప్రేమలో ఏ విధంగా కొనసాగాలో, జీవించాలో, ముందు కొనసాగాలో నేర్పుతుంది. కనుక ఇది పవిత్రమైన వాక్యం. ఇలాంటి లోకానుసారమైన ఆ బలహీనమైన మాటలు లేవు, కానీ ఈ మాట పవిత్రమైనది. రెండవదిగా ఈ వాక్యము ఏంటంట? సత్యమైనది. దేవుని నామముకు స్తోత్రం కలుగుగాక. ఈ వాక్యము సత్యమైనది అని అక్కడ అనేక సందర్భాల్లో మనం నిజంగా సేవకుల ద్వారా మనం వింటుంటాం. అంతేకాకుండా తన ప్రవక్తలు, భక్తులు తెలియజేసిన మాటలు సంఘాల్లో మనం వింటుంటాం. తర్వాత మనం బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది సత్యమైన. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నేనే మార్గం, నేనే సత్యం, ఆ సత్యాన్ని బోధించినాడు. కనుక ఇలా సత్యమైన జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలను బట్టి అనేక విషయాలు మనకు నేర్చుకోవడానికి దేవుడు ఆ సత్యాన్ని మనకు బయలుపరిచినాడు. అందుకే 119వ కీర్తన 160వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్య సారాంశము ఏంటి అంటే అది సత్యము. ఫలితార్థం ఏంటి అంటే సత్యమైన మాట. అర్థం చేసుకోవాల్సిందంటే దేవుని వాక్కు ఇది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి అనేకులకు నిజంగా వెలుగునిచ్చే రీతిగా దేవుడు ఈ సత్యాన్ని మన కొరకు బయలుపరిచినాడు. కనుక మొదటిది ఈ వాక్యము పవిత్రమైనది. మనం చదువుతాం, అందుకని పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంటుంది. కనుక ఇది పవిత్రమైనది. రెండవది ఇది సత్యమైంది. కనుక నీ వాక్కు మొత్తము సత్యమే. ఇంకా ఈ వాక్యము సత్యమే. చూసినట్లయితే ఇక్కడ సత్యమైన వాక్కు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినాడు. కనుక న్యాయ నిర్ణయాలన్నీ ఎల్లకాలము నిలుస్తాయి. తన న్యాయమైన నిర్ణయాలు ఎల్లకాలము నిలుస్తాయి. ఆ సత్యమది. అని న్యాయమైన నిర్ణయాలు ఎల్లకాలము ఈ భూమినంత వరకు అది నిలుస్తాయి. ఆ సత్యము ప్రజలందరి కొరకు ఈరోజు వివరించబడుతున్నది. తెలుసుకోవాలని ప్రకృతిలో దైవాన్ని వెతుకుతున్న వారికి ఆ దైవము ఎక్కడో లేడు, మనలో ఉండాలని, మనతో ఉండాలని, మనం నడిపించాలని ఇష్టపడుతున్న ఆ దైవము సత్యమైన మార్గమని తెలియచేస్తున్నాయి. కనుక ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ సత్యమైనవని మనం గమనించాలి. మూడవదిగా ఈ వాక్యము ఏంటంట? పరిపూర్ణమైనది. ఇక దీంట్లో నుంచి అందుకనే ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం, ఒక వాక్కును కలపకూడదని, ఒక వాక్కును దీని నుంచి తీసివేయకూడదని. కనుక వాక్య భాగం చూసినట్టయితే ఇది పరిపూర్ణమైనది. మానవాళ్ళకందరికీ ఇది సరిపోయిన గ్రంథము. కనుక ఇక్కడ కీర్తన 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే యెహోవా నియమించే ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమునకు తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులకు ఏంటంట? జ్ఞానము పుట్టించే గ్రంథము. దేవుని వాక్కు ఒక విశ్వాసి ఎంత చక్కగా అర్థం చేసుకుంటే దానికోసం అంత ఎక్కువగా అతడు కృతజ్ఞతతో నిండి ఉండాలి. కనుక మనుషులకు దేవుడు ప్రసాదించిన అత్యంత అద్భుతమైన ఈవుల్లో ఏంటంట? బైబిలు ఒకటి. మనుషులందరికీ, మానవులందరికీ దేవుడు ప్రసాదించిన అత్యంత అద్భుతమైన ఆశీర్వాదాలలో బైబిలు ఒకటి. కనుక ఇది పూర్ణమైనది. ఇంకా దీంట్లో చేర్చడానికి, తీసివేయడానికి ఏమీ లేదు. ఇది సర్వమానవాళికి ఇది సంపూర్ణమైన గ్రంథము, సరిపోయిన గ్రంథము, జ్ఞానాన్నిచ్చే గ్రంథము, తర్వాత ఆశీర్వదకరంగా జీవించడానికి పురుగొల్పే గ్రంథము. దేవుడిచ్చిన నిజం గొప్ప ఆశీర్వాదకరమైనది ఈ గ్రంథము. కనుక పరిపూర్ణమైనది. సంపూర్ణంగా దేవుని వాక్కు మొత్తము బయలుపరిచి మనందరి కొరకు ఈ లోకంలో దేవుడు ఒక ఆదరణ కలిగించి, ఒక ఆలోచన కలిగించి, సత్యములో నిలిచుండి ఆ సత్యదేవుని దగ్గర చేరేంత వరకు ఇది మనల్ని ఆదరించి బలపరిచి నడిపిస్తున్న గ్రంథము. ఇది పూర్ణమైనది, ఇది సంపూర్ణమైనది. అలాంటి దేవుడు మంచి వాక్కును మనకిచ్చున్నాడు. అందుకని బైబిల్ ఇది ఒక ఆశీర్వాదం అని ఇక్కడ కొంత రచయితలు భావిస్తుంటారు. మానవాళికి మనకిచ్చిన గొప్ప ఆశీర్వదకరమైన గ్రంథమని దేవుడు నిజంగా అనేక చరిత్రకారులు, దైవ సేవకు తెలియచేస్తుంటారు. గొప్ప గూఢమైన సంగతులు మన కొరకు దేవుడు రాయించినాడు. నిజంగా ఇది సంపూర్ణంగా మన జీవితానికి అర్థాన్ని ఇచ్చేది,
ఒక పరమార్థాన్ని ఇచ్చేది, బలపరిచేది, ఆదరణ కలిగించేది, ఒక సత్యములో నిలవనిచ్చి ఆ విశ్వాసములో స్థిరంగా నిలిచి లోకం ముందు కొనసాగడానికి నడిపించే గొప్ప గ్రంథము బైబిల్ గ్రంథము. కనుక మొదటి పవిత్రమైనది, సత్యమైనది, పూర్ణమైనది, కంప్లీట్ పూర్ణమైన గ్రంథము. తర్వాత 4గా మనం చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక ప్రశస్తమైన గ్రంథం. ఇది ప్రశస్తమైన గ్రంథం మనందరి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకని కీర్తన 19వ కీర్తన అక్కడ 10వ వచనం కూడా మనం చూసినట్లయితే అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కూరదగినవి, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి అంటున్నాడు. ఎంత ప్రశస్తమైంది అంటే ఈ లోకంలో విలువైనది మనము విలువైనది చూపించాలంటే వజ్రాలను బంగారాన్ని చూపిస్తాం, వజ్రాలను ప్లాటినాన్ని లేకపోతే బంగారాన్ని చూపిస్తాం. కానీ ఈ దేవుని వాక్కు ఎలాంటిదంట అంటే ఇవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది. ఈ లోకంలో అవి మన స్టేటస్ సింబల్గా చూస్తూ ఉంటాం. ఏవి ఈ లోకంలో వేసుకునే ఆభరణాలు ఒక స్టేటస్ సింబల్గా, ఒక గొప్పవారము ధనికులమని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ వాటిని కోరుకోవడం కంటే ఈ వాక్కును కోరుకోవడము చాలా ప్రశస్తమైనది అని వాక్యం సెలవిస్తుంది. అది చాలా ప్రశస్తమైనది. అది ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదంలో మనం బలపరిచి నడిపిస్తుంది. కనుక అవి బంగారు కంటేను విస్తారమైన మేలి బంగారం కంటేను కోరదగినది, అంతేకాకుండా తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనది. భూమి మీద తీయగా ఉన్న వస్తువుని మనం చూపించాలంటే తేనె, తర్వాత బెల్లము, తర్వాత చక్కెర అంటారు. అంటే మనం చూపిస్తే స్టేటస్ సింబల్ను ఎవరు గొప్పగా ధనికులుగా కనిపిస్తున్నట్టే బంగారం వేసుకుంటే వారు గొప్పవారని అంటే మనుషుల ఆలోచన విధానం అది. ఒకవేళ తీయగా ఉన్నది ఏదైనా భూమి మీద ఉన్నదా అంటే తేనె, బెల్లము, చక్కెర అని చెప్తుంటాం. కానీ ఈ వాక్కు అంతకంటే మధురమైంది, అంతకంటే శ్రేష్టమైంది అని తెలియచేస్తున్నాం. కనుక ఈ వాక్కు నిజంగా దేవుడు మనందరి కొరకు ఈ విధంగా ఆశీర్వకరంగా దేవుడు మనకి ఇలాంటి మాటలు ఇచ్చినాడు. అందుకే బలహీన సమయాల్లో ఆదరిస్తున్నది, సంతోష సమయాల్లో మనల్ని ఉప్పొంగింపజేసి బలపరుస్తూ ఉన్నది, దుఃఖ సమయంలో ధైర్యం కలగజేసి బలపరిచి నడిపిస్తూ ఉన్నది. కనుక ఇది ప్రశస్తమైనది, మన జీవితంలో అన్నిటికంటే విలువైనది. ఈ మాట నిజంగా దేవుని వాక్కు ఎంత ప్రశస్తమైందంటే ఈ భూమి మీద సమాధానంగా, క్షేమంగా, సమృద్ధిగా జీవించడానికి పురిగొలుపుతుంది. తరువాత మన ఈ యాత్రికుల లాంటి మన ఆయుష్ ఒకనాడు ముగియవలసింది. కనుక ముగిసిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళి ఉంటుందో ఆ గమ్యాన్ని కూడా మనకు బయలుపరుస్తున్నది. ఆ గమ్యంలో చేరిన తర్వాత అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉంది, ఎంత ప్రశస్తమైన మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడో అవి కూడా తెలియచేసి వాళ్ళను ధైర్యపరుస్తున్నది, ఆదరణపరుస్తున్నది. దేవుని మహిమార్థమై ఈ లోకం మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఎంత గొప్ప గ్రంథం ఇది, ప్రశస్తమైనది. మనము ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకొని వాటిని అవే భూమి మీద అన్నిటికంటే ప్రశస్తం అనుకుంటున్నాం. కానీ వాటన్నిటికంటే ప్రశస్తమైంది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని కోరుకోమని ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే బంగారం కంటే చూసినది ఇక్కడ బంగారం కంటే విస్తారమైన మేరీ బంగారం కంటే కోరదగినది, బంగారం కంటే కోరుకోవలసినది దేవుని వాక్కు అంటున్నాడు. అంతే తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను ఇది మధురమైనది. అంత ప్రశస్తమైన వాక్యము, అంత చక్కటి వాక్యము, అంత తీయటి వాక్యము మన జీవితాన్ని సంతోషింపజేస్తూ ఉన్నది. అందుకని తీపి తిన్నప్పుడు మనుషులందరూ మొహంలో ఒక వెలుగు కనిపిస్తుంటారు. అదే కటిక పులుపు కానీ కటిక చేదుగా నోట్లో వేస్తే వారి మొహంలో నా హావభావాలు మారుతూ ఉంటాయి, అంటే మారిపోతుంటాయి. దేవుని వాక్కు విన్నప్పుడు మన జీవితంలో అలాంటి తేజస్సు, అలాంటి సంతోషం కనిపించాలని దేవుడు ఈ చక్కటి వాక్కును మనకిచ్చినాడు. దేవునామకు స్తోత్రం కలుగుగాక. అందుకనే అలాంటి ఆజ్ఞల నుండి తొలగిపోవడము చాలా తేలిక. దేవుడిచ్చిన ఆజ్ఞల నుండి మనం తొలగిపోవడము చాలా తేలిక. చాలా తేలికగా చూచి మనము చేయగలం. కనుక తేలికగా అంతేకాకుండా అలా చేయడమే మన భ్రష్ట స్వభావం. దేవుని మాటను చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
ఈ వాక్కును నిర్లక్ష్యం చేస్తుంటాం, భ్రష్టత్వంలో పడిపోతుంటాం, పాపంలో పడిపోతుంటాం, తొలగిపోతుంటాం. సహజ గుణము దాంట్లో బయలుపడుతున్నది. అందుకనే హృదయపూర్వకంగా దేవుణ్ణి వెదకవలసిన అవసరం ఉన్నదని ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్కు తెలియజేస్తూ ఉన్నది. ఏంటంటే హృదయపూర్వకంగా దేవుని వెతకవలసిన అవసరం మనకున్నది. లోకంలో అనేక విషయాలు వెతుకుతున్నాం. అది ఘనత కోసం అనుకుంటున్నాం, మన సౌకర్యం కోసం అనుకుంటున్నాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇది వెతకవలసిందని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తుంది. అవన్నీ శరీరాంశమైన కోరికలు, అది కొంత మట్టికే మనల్ని సంతృప్తి పరుస్తాయి. కానీ ఇది ప్రశస్తమైనది. ఈ భూమి బ్రతికినంత కాలము మనం బలపరిచి ఆదరించి నడిపిస్తుంది. కనుక ఇలాంటి ప్రశస్తమైన వాక్కును మనం నిజంగా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ నిర్లక్ష్యం చేయడము వాక్కు నుండి తొలగిపోవడానికి, పాపపు స్వభావాన్ని కలగజేసి, భ్రష్ట స్వభావం కలగజేసి ఆ సహజ గుణాన్ని ఈ లోకనాథుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఈయన విశ్వాసేనా అన్నట్టుగా. మనం అలా కాకుండా చూసినట్లయితే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి వెదకవలసిన అవసరం ఉన్నది. ఆ మాటలలో సంతృప్తి ఉన్నది, సమాధానం ఉంది, క్షేమం ఉన్నది. ఆ తర్వాత మనల్ని సంతోషపరిచే గుణం ఉన్నది. కనుక ఈ వాక్కు మన జీవితంలో ప్రశస్తమైంది. దీనికి మనం విలువనిచ్చేవారిగా ఈ లోకంలో ఉండాలి. వేరే వాటివన్నీ అవి విలువలేని, వాటికి విలువిస్తాం, కానీ అది మనల్ని ఎప్పటికీ కూడా ఆదరణ కలిగి సంతృప్తి పరచలేదు. కానీ దేవుని మాట మనల్ని ఇది ప్రశస్తమైనది. అంతేకాకుండా శక్తి గలది. ఇది బ్రతికిస్తున్నది. ఈ వాక్యం శక్తి గలది, బ్రతికించుతున్నది ఈ వాక్యం. కనుక ఒకసారి మనం చూసినట్లయితే ఎలాంటి వారినైనా ఇది నిజంగా ఎలాంటి తలంపులు కలిగిన వారిని కూడా ఇది ఆదరించి బలపరిచి సరిచేసే గ్రంథం ఇది. కనుక ఒకసారి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. ఈ వాక్యము బండలాంటి హృదయాన్ని బద్దలిపడుతుంది. ఈ వాక్యం మూర్ఖ స్వభావాన్ని మారుస్తూ ఉన్నది. ఈ వాక్యము బలహీన సమయంలో శక్తినిస్తుంది. ఈ వాక్కు అనేక విషయాల్లో ఆదరిస్తుంది, సరిచేస్తుంది, బలపరుస్తుంది. దీవెన కొరకు ముందుకు మనల్ని ప్రోత్సహించి నడిపిస్తున్నది. కనుక అందుకనే ఆ నమ్మకము లేని చెడ్డ నమ్మకం లేని చెడ్డ హృదయంలోని పాపం మూలంగా మనం చూసినట్లయితే, ఆ పాపం మూలంగా ఆ బండబారిపోయిన హృదయము దేవుని కంటబడకుండా దాక్కోవడము అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక నమ్మకం లేని చెడ్డ హృదయం మనకు ఉన్న పాపం మూలాలు అంతే కాకుండా బండబారిన హృదయాలు ఉన్న దేవుని కంటబడకుండా దాక్కోవడము అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి స్వభావం కలిగిన వారైనా, బండబారిన హృదయం గలవారైనా, మూర్ఖులైనా, చూసినట్లయితే నమ్మకం లేని వారైనా, చెడ్డ హృదయం కలిగిన వారైనా ఎవ్వరు కూడా దేవుని నుండి దాక్కోలేరని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి వారైనా, మంచివారైనా, చెడ్డవారైనా, రహస్యంగా జీవిస్తున్నా, బాహాటంగా జీవిస్తున్నా ఎవరు కూడా దేవునికి మరుగులేరు. అందరూ బాహాటంగా కనిపిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దాక్కోవడము అసాధ్యము అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుని వాక్కు అంతరంగాన్ని బట్టబయలు చేస్తుంది. మన నిజ జీవితాన్ని, మన అంతరంగంలో ఉన్న సమస్తాన్ని ఈ వాక్కు బట్టబయలు చేస్తుంది, బయటికి తీసుకొని వస్తుంది, ఎత్తి చూపిస్తుంది. తన వాక్కును ఇచ్చిన దేవునికి ఎవరిని తన విశ్రాంతిలో రానియాలో, ఎవరిని బయట ఉంచాలనో దేవునికి బాగా తెలుసు. ఎవరైనా బిడ్డలు కాదో, ఎవరిని ఆయన దగ్గర ఉంటాలో, ఎవరిని అక్కడ త్రోసివేయాలో సమస్తము దేవునికి తెలుసు. కనుక ఈ వాక్కు ఏంటంటే రెండంచుల, ఎందుకనగా దేవుని వాక్కు సజీవమైన బలము గలదైనది, సజీవమైనది, శక్తివంతమైనది, ఇది బ్రతికిస్తుంది, బలమైనది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నను. చెప్పేవారిని వినేవారిని ఇద్దరిని సరిచేస్తుంది ఈ వాక్కు. కనుక ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించేంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తూనే, హృదయంలో ఉన్న తలంపులను వాటిని శోధించి పరిశుభ్రపరిచి దేవుని దగ్గరకు తీసుకొని రాగలుగుతుంది. కనుక దేవుని దాక్కునే అవకాశము
లేదు. శక్తి గలది, ఇది మనం బ్రతికిస్తున్నది. మన బండబారిన హృదయాలను నిజంగా అది దేవుని వాక్కు చేత స్పందింపజేసి తన ప్రియకుమారులుగా కుమార్తెల్లో ఈ లోకంలో జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చే చక్కటి గ్రంథం. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఈ దేవుని వాక్కు ఎలాంటిది అంటే ఇది మొట్టమొదటిగా పవిత్రమైన గ్రంథం. అందుకని దేవుడు రోషం కలిగి నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధుల ఈ లోకంలో జీవించాలి. ఆ పరిశుద్ధ ఏ విధంగా వస్తుందంటే ఈ వాక్కును చదివి వాటి వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకొని ముందు కొనసాగలిగితే అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సాధ్యం మన జీవితంలో అవుతుంది. కనుక మొట్టమొదటిగా వాక్యము పరిశుద్ధమైనది, ఈ వాక్కు సత్యమైనది. సత్యము గురించే బయలుపరిచింది, అంతేగాని ఇక్కడ దాపరికాలు తర్వాత ఒక వర్గం పక్షాన పక్షపాతం చూపించేది కాదు. కానీ అందరినీ తప్పు చేసిన వారిని ఏ విధంగా దేవుడు శిక్షించి సరిచేసినాడో, మంచి చేసిన వారిని దేవుడు ఏ విధంగా ఆదరించి బలపరిచి నడిపించినాడో సర్వము దేవుడు చక్కని మాటల చేత ఈ సత్యాన్ని ఇక్కడ ఉంచాడు. అసత్యం ఖాళీ మాటలు ఏవి లేవు కనుక సత్యమైన గ్రంథము, ఇది పరిపూర్ణమైనది. దీంట్లో తిరిగి చేర్చడానికి తీసివ్వడానికి అవకాశం లేకుండా సంపూర్ణంగా దేవుడు తయారు చేసి ఇచ్చిన ఈ చక్కటి వాక్యము ఇది ప్రశస్తమైనది. భూమి మీద అన్ని వస్తువుల కంటే ఇది అమూల్యమైనది, విలువైనది, ఇది ప్రశస్తమైనదని దేని వాక్యం సెలవిస్తుంది. ఇది శక్తిగలది, ఇది బ్రతికిస్తుంది, ఇది సరిచేస్తుంది. ప్రతి బలహీనతను మన శరీరం నుంచి తీసివేయడానికి దేవుడు ఈ వాక్కును మనకు ఒక రెండంచెల ఖడ్గంగా వాడుతున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోం నా సోదరి, నా సహోదరుడా, ఈ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఇచ్చిన వాక్యము ఇది పరిశుద్ధం, ఇది పవిత్రమైనది కనుక పవిత్రమైనగా జీవించడానికి ఇది మనం ప్రేరేపిస్తూ ఉన్నది. ఇది సత్యమైనది కనుక మనం సత్యములో జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవించడానికి దేవుని వాక్కు మనం ప్రేరేపిస్తున్నది. ఇది సంపూర్ణమైన గ్రంథము. ఇది మన జీవితాన్ని ఒక సంపూర్ణ స్థితిలోకి తీసుకొని వస్తున్నది. ఇది ప్రశస్తమైనది, భూమిలో అన్నిటికంటే విలువైనది, శక్తిగలది, మనల్ని బ్రతికిస్తున్న గ్రంథం. కనుక ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇది మన జీవితంలో ఇది ఒక ప్రశస్తమైన పాత్ర పోషిస్తున్నది. కనుక జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాక్యానుసారంగా మనం జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. ఎట్టి మాటలు మనం ఇక్కడ భద్రపరిచి ఆయన మహిమార్థమై ఈ లోకంలో నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా, మా ఈశ్వరాజా మీకు స్తుతులు స్తోత్రం నా చెల్లిస్తున్నాం. అయ్యా, నీ వాక్కు ఎలాంటిదో మాకు వివరించినావు కనుక దేవ తండ్రి, అది ఎంత అమూల్యమైందో, విలువైందో, ప్రశస్తమైందో, ఎంత శక్తి గలదో, ఏ విధంగా బ్రతికిస్తుందో నాకు తెలియజేస్తున్నావు కనుక తండ్రి, అయ్యా ఇటు వాక్యాన్ని మాకు అనుగ్రహించినావు తండ్రి. అయ్యా ఇది మాకు జీవితంలో ప్రవేశించగానే అయ్యా మేము వెలుగుమయంగా మారిపోవడానికి అవకాశం దొరికినది. అయ్యా జ్ఞానవంతులుగా ఈ లోకంలో జీవించడానికి అవకాశము ఉంది కనుక తండ్రి, ఇలాంటి ఆలోచన కలిగి లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి అయ్యా మా అందరిని బలపరిచి నడిపించమని పాస్టర్ని విజ్ఞాపన చేస్తాం. వీక్షిస్తున్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దేవ తండ్రి, అయ్యా తండ్రి వారు ఏ అవస్థలోనో అక్కర్లో ఉన్నారో, ఇలాంటి బలహీన స్థితిలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించమని, వారిని బలపరచమని, ఆదరించమని, స్వస్థపరచమని, దీవించమని, నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఇచ్చి నడిపించమని మీ పాస్టర్ని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అయా వీక్షిస్తున్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా సేవకులు, సేవకురాలను, అయా పరిచరులను జ్ఞాపకం చేసుకొని నీ మహిమార్థమై వర్ధలింపజేసి నీకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన ఈ వాక్కును అర్థం చేసుకునే జ్ఞానము అయ్యా అందరికీ దయచేసి దేవ తండ్రి వాక్యానుసారంగా లోకంలో జీవించే కృప చూపించి నడిపించి మీ పాస్టర్ని విజ్ఞాపన చేస్తూ అయా వీక్షిస్తున్న వారందరినీ మరొకసారి దేవ తండ్రి అయా వింటున్న ఆ సంఘాన్ని, యావత్ సమాజాన్ని మీ కౌటి దాచుకొని బలపరిచి ఆదరించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినంత అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకమైన సహవాసము వీక్షిస్తున్న బిడ్డలపైను, సంఘములపైను, యావత్ సమాజంపైను, పరిచయపైను ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం తోడు నీడే ఉండునుగాక. ఆమేన్. ప్రభు నాకు మహిమకరనుగాక. తిరిగి క్రీస్తు ఈ సాయంత్రం కార్యక్రమం తిరిగి శుక్రవారం కలుసుకుందాం. దేవుడి అందరిని దీవించునుగాక. ఆమేన్.